శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈయన రాసిన కాలజ్ఞానం అనే గ్రంథంతో దాదాపు 14,000 ప్రెడిక్షన్స్ చేశారు. అంటే భవిష్యత్తులో జరగవలసిన 14,000 సంఘటనల్ని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. అయితే కేవలం ఈయన చెప్పడమే కాదు, ఆ చెప్పిన ప్రెడిక్షన్స్ లో దాదాపు చాలా జరిగాయి. మొత్తం 14,000 ప్రెడిక్షన్స్ అయితే అన్నింటినీ ఇప్పటి వరకు ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. అంటే అవి నార్మల్ పీపుల్ కి అర్థం కాలేదు. మీకోటి తెలుసా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడు పుట్టారు అనేది కూడా పెద్ద మిస్టరీయే. నార్మల్ గా చాలా మంది బ్రహ్మంగారు 16th సెంచరీలో పుట్టారు అని చెప్తారు. ఇన్ఫాక్ట్ అదే నమ్ముతారు కూడా. ఈవెన్ నేను కందిమల్లయ్యపల్లిలో బ్రహ్మంగారి మఠంలో ఒక దగ్గర రాసుండటం కూడా చూశాను. ఆ ప్లేస్ లో బ్రహ్మంగారు 1608వ సంవత్సరంలో పుట్టారు అని రాసి ఉంది. అయితే ఇక్కడ అసలైన మిస్టరీ ఏంటి అంటే, బ్రహ్మంగారు ఆయన రాసిన కాలజ్ఞానంలో ఇలా రాశారు: రాను రాను చోళుల రాజ్యం నశించిపోతుంది, చోళులందరూ అంతరించిపోతారు అని రాశారు. అయితే మన చరిత్ర ప్రకారం చూసుకుంటే చోళ రాజ్యంలో చివరి రాజు పేరు రాజేంద్ర చోళ. అయితే ఈ చోళ రాజ్యం 1279 ఏడీలోనే అంతరించిపోయింది. అంటే 12 నుండి 13వ శతాబ్దం మధ్యలోనే వాళ్ళు అంతరించిపోయారు. మరి బ్రహ్మంగారు 1608లో పుట్టి ఉంటే ఆయన 13వ శతాబ్దం గురించి ఎలా రాస్తారు? కేవలం ఇదే కాదు, భారతీయుల్ని శ్వేతాముఖం కలవారు పాలిస్తారు, అంటే తెల్లముఖం ఉన్న వాళ్ళు పాలిస్తారు అని రాశారు. అయితే బ్రిటిషర్స్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చింది 1608లోనే. అంటే ఈయన జీవిత చరిత్ర ప్రకారం బ్రహ్మంగారు కూడా అదే సంవత్సరం పుట్టారు. అండ్ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసే టైంకి బ్రిటిషర్స్ ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ ని పాలిస్తున్నారు. సో దీన్ని బట్టే కొందరు చరిత్రకారులు బ్రహ్మంగారు 16th సెంచరీలో పుట్టలేదు, అంతకన్నా ముందే పుట్టారు అని చెప్తున్నారు. ఆథర్ అండ్ జెనియాలజిస్ట్ అయిన ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మంగారు 9వ శతాబ్దంలో పుట్టారంట. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? బ్రహ్మంగారు ఆయన రాసిన కాలజ్ఞానంలో నేను 175 సంవత్సరాలు జీవించాక కలియుగంలో 4094వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున జీవ సమాధి అయితాను అని రాశారు. ఇప్పుడు మనం కలియుగంలో 5123వ సంవత్సరంలో ఉన్నాము. అంటే యాజ్ పర్ కాలజ్ఞానం ఆయన జీవ సమాధి అయిన ఇయర్ 992 ఏడి. అండ్ దానికి 175 సంవత్సరాలు మైనస్ చేస్తే 817 ఏడి వస్తుంది. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మంగారు 817వ సంవత్సరంలో పుట్టి 175 సంవత్సరాలు బ్రతికి మళ్ళీ 992 సంవత్సరంలో జీవ సమాధి అయ్యారు. కానీ బ్రహ్మంగారి చరిత్రలో అండ్ అలాగే బ్రహ్మంగారి మఠంలో పెట్టిన ఒక బోర్డులో గనక చూసుకుంటే ఈయన 1600లో పుట్టి 1693లో జీవ సమాధి అయ్యారు అని రాసి ఉంది. అందుకనే ఆయన ఎప్పుడు పుట్టారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అండ్ ఇదే కాదు, బ్రహ్మంగారు మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా ఆయన జీవ సమాధి అయిన తర్వాత అంటే 4094కి 16 సైకిల్స్ అయిన తర్వాత మళ్ళీ నేను విశ్వవసు నామ సంవత్సరంలో పుడతాను అని చెప్పారు. ఒక్క సైకిల్ అంటే 60 సంవత్సరాలు, అలా 16 సైకిల్స్ అంటే 1961 నుండి 1965 వరకు. ఈ టైంలోనే బ్రహ్మంగారు పుట్టి ఉండాలి. ఒకవేళ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయుల్లాగా పుట్టి ఉంటారా? అసలు ఆయన చేసిన ప్రెడిక్షన్స్ ఎన్ని నిజమయ్యాయి? అసలు ఈ కాలజ్ఞానం నిజమేనా? సో బ్రహ్మంగారు ఇప్పటి వరకు చేసిన ప్రెడిక్షన్స్ లో అండ్ అలాగే ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అని చెప్పారో అవన్నీ ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. సో ఈ వీడియోలో లాస్ట్ వరకు ఎవరెవరికి ఏమేం ప్రెడిక్షన్స్ ఇచ్చారో అన్ని చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకండి. బ్రహ్మంగారు పరిపూర్ణయాచార్య మరియు ప్రకృతాంబకి సరస్వతి నది ఒడ్డున బ్రహ్మాండపురి అనే విలేజ్ లో జన్మించారు. అయితే రికార్డ్స్ ప్రకారం అయితే బ్రహ్మంగారు 1608లో పుట్టారు అని ఉంది. ఈయనొక విశ్వబ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టారు. అయితే బ్రహ్మంగారు పుట్టిన తర్వాత ఆయన తల్లిదండ్రులు ఆయన్ని కాశీలో ఉన్న ఆత్రేయ మహాముని యొక్క ఆశ్రమానికి దత్తకు ఇచ్చారు. అండ్ బ్రహ్మంగారు చిన్నప్పుడు కొన్ని రోజులు ఆ ఆశ్రమంలోనే పెరిగారు. అప్పుడు కర్ణాటకకి చెందిన వీరభోగయాచార్య అండ్ తన భార్య కాశీకి యాత్రకు వెళ్లారు. అదే సమయంలో వాళ్ళిద్దరూ ఆత్రేయ మహాముని యొక్క ఆశ్రమానికి కూడా వచ్చారు. అప్పుడే వీరభోగయాచార్య గారు బ్రహ్మంగారిని చూసి ఆ ఆశ్రమం నుండి బ్రహ్మంగారిని దత్తకు తీసుకొని కర్ణాటకలో ఆయన సొంత ఊరైన చిక్బల్పూర్ అనే గ్రామానికి బ్రహ్మంగారిని తీసుకొచ్చారు. ఇక అప్పటి నుండి బ్రహ్మంగారు తనకు ఒక వయసు వచ్చేసరికి అక్కడే పెరిగారు. అయితే తన చిన్న వయసులోనే బ్రహ్మంగారి యొక్క తండ్రి చనిపోయారు. ఆ తర్వాత ఆయన అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. అదే తన స్పిరిచువల్ జర్నీని మొదలు పెట్టడం. దానికోసమనే బ్రహ్మంగారు దేశ పర్యటన చేయాలి అని అనుకున్నారు. అండ్ దీని గురించి తన తల్లిని అడగగా అందరూ తల్లుల్లాగానే ఆమె కూడా వద్దు అని చెప్పింది. అయినా సరే నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు నేను ముందుంటానమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకి కూడా కాలజ్ఞానం బోధించి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఈ ప్రాసెస్ లోనే బ్రహ్మంగారు తన తల్లికి, అచ్చమాంబకి, అచ్చమాంబ అంటే ఎవరో చెప్తాను, అలాగే నిజాం నవాబులకి, తన కొడుకు గోవిందరాజుకి, భార్య గోవిందమ్మకి అండ్ అలాగే శిష్యుడు సిద్ధయ్యకి వీళ్ళందరికీ కాలజ్ఞాన బోధ చేశారు. వీళ్ళందరికీ చేసిన బోధన మీకు క్లియర్ గా షార్ట్ కట్ లో చెప్తాను. అయితే ఇప్పటికీ కాలజ్ఞానంలో జరిగినవిగా భావిస్తున్నవి ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ వన్, ఒక అంబ అంటే ఆడామె 16 సంవత్సరాల వరకు రాజ్యమేలుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు అంటే 5 రోజులు తక్కువ 16 సంవత్సరాలు ఇండియాని చాలా స్ట్రాంగ్ గా పాలించింది. సెకండ్ వన్, శ్వేతముఖం కలవారు భారతదేశాన్ని పాలిస్తారు అని రాశారు. శ్వేతముఖం అంటే తెల్లవాళ్లు అంటే బ్రిటిషర్స్. వీళ్ళు దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించారో మీకు తెలుసు. థర్డ్ వన్, తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు.
అంటే దీని అర్థం ఏంటి అంటే యాక్టర్స్ పాలిటిక్స్ లోకి వస్తారు అని. ఆయన చెప్పినట్టుగానే ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు పాలిటిక్స్ కు వచ్చి రాజ్యమేలారు, అంటే సీఎం కుర్చీ ఎక్కారు. 4వది, శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. 1913, 1943, 1973 అండ్ అలాగే 2003 ఈ సంవత్సరాల్లోనే శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చింది. అయితే 1913లో అప్పుడే World War I మొదలవబోతుంది. అంటే అప్పుడప్పుడే దేశాల మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా అప్పుడే లో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. నెక్స్ట్ 1943లో అంటే అప్పుడే వరల్డ్ వార్ II మంచి జోష్లో నడుస్తుంది. అప్పుడు కూడా వరల్డ్ వార్ IIలో 7 కోట్ల మంది వరకు చనిపోయారు. అండ్ ఆ తర్వాత 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలడం వల్ల 2 లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత 2003లో ఇరాక్ లో యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. 5th వన్, గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు, అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అని అర్థం. ఆయన చాలా చిన్నగా ఉండేవాడు, బట్ దేశాన్ని మాత్రం చాలా బాగా పాలించాడు. 6th వన్, ఆకాశంలో పక్షివాహనాలు కూలి అనేక మంది చనిపోతారు, అంటే ఆకాశంలో విమాన ప్రమాదాలు అని అర్థం. ఇవి ఆల్రెడీ చాలా జరిగాయి, రీసెంట్ గా కూడా మనం చూసాము. 7th వన్, నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని రాశారు, అంటే ప్రస్తుతం మనం వాడే కరెంట్ ఏదైతే ఉందో అదంతా వాటర్ తోనే తయారవుతుంది. లైక్ మనకి ఎన్టీపీసీ, కేటీపీసీ ఉన్నాయి కదా అలా. 8th వన్, ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి, అంటే ఇప్పుడు మనం కార్స్, బైక్స్ యూజ్ చేస్తున్నాం కదా అవి. 9th వన్, కాశీపట్టణం 40 రోజుల వరకు మూతపడుతుంది. అయితే దీనికి సంబంధించినట్టుగా కాశీలోని టెంపుల్ కలరా వ్యాధి వల్ల 40 రోజులు మూసివేయాల్సి వచ్చింది అని కొంతమంది చెప్తారు. బట్ నాకైతే దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, మేబీ అయ్యుండొచ్చు. 10th వన్, బ్రాహ్మణుల అగ్రహారాలు నిలిచిపోతాయి, అంటే బ్రాహ్మణులంతా ఒకప్పుడు ఒకే ప్లేస్ లో ఉండి విద్య నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాము, అలా జరగడం లేదు. 11th వన్ చాలా ఇంట్రెస్టింగ్ వన్, హైదరాబాద్ లో తుర్కలు మరియు హిందువులు ఒకరినొకరు నరుక్కొని చంపుకుంటారు. ఆల్రెడీ ఆపరేషన్ పోలో అప్పుడు ఇలాంటి కొన్ని సన్నివేశాలు జరిగాయి, అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా జరుగుతాయేమో చెప్పలేము. 12th వన్, జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది, ఆల్రెడీ మనం చూస్తున్నాము పాపులేషన్ ఎంత పెరిగిపోయిందో. 13th వన్, విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకను మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. అండ్ ఎస్, మనకెన్ని జబ్బులున్నా వాటన్నింటి కోసం మిషన్స్ ఉన్నాయి, బట్ ఎవరు కూడా చావు పుట్టుకని మాత్రం ఒక మిషన్ యూజ్ చేసి మార్వలేరు. టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది కదా అని మీరు అనుకుంటారేమో, కానీ అందులో కూడా వేరే ఒక మగవాడి కణంని ఇంజెక్ట్ చేయాలి. 14th వన్, రాజరిక రాజుల పాలన ముగించి ప్రభుత్వ పాలన వస్తుంది అని రాశారు, అండ్ ఇది కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాము. ఇప్పుడు బ్రహ్మం గారు ఒక్కొక్కరికి చెప్పిన కాలజ్ఞానంని మీకు చెప్తాను, ఇందులో ఏం జరిగే ఛాన్స్ ఉందో మీరు కింద కామెంట్ చేయండి. ముందుగా బ్రహ్మం గారు తన తల్లికి చెప్పిన జ్ఞానబోధ. బ్రహ్మం గారిని పెంచిన తండ్రి వీరభోగయాచార్యులు చనిపోయిన తర్వాత తన తల్లి వీరపాపమాంబ అనే ఆయన్ని చూసుకుంది. చిన్నప్పుడే బ్రహ్మం గారికి చాలా జ్ఞానం ఉండేది. ఆయనకి 8 సంవత్సరాలున్నప్పుడే దేశ పర్యటన మొదలు పెట్టారు. ముందుగా తన తల్లిని ఓదార్చి ఆమెకు జ్ఞానబోధ చేశారు. తల్లికి చేసిన జ్ఞానబోధ ఏంటో ఇప్పుడు చూద్దాము. బ్రహ్మం గారు తన జన్మరహస్యం అంతా తన తల్లికి చెప్పి, అనుబంధాలు మోక్షానికి ఆటంకాలు అని చెప్పి, మానవ శరీరం ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు వీటితోనే తయారు అయింది అని చెప్పి, ఈ ప్రకృతితోనే కన్ను, నోరు, చెవి, కళ్ళు, చర్మం అనే జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. అండ్ వీటి వల్లనే మనకు అహంకారం వస్తుంది. ఎవడైతే వీటిని అదుపులో పెట్టుకుంటాడో, ఎవరైతే పరమాత్మకి ధ్యానం చేస్తాడో వాళ్లకు మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పాడు. ఇవి చెప్పి బ్రహ్మం గారు దేశ పర్యటనకి బయలుదేరారు. అక్కడే అతనికి అచ్చమాంబ కలుస్తుంది. ఇప్పుడు అచ్చమాంబకు వివరించిన కాలజ్ఞానం ఏంటో చూద్దాం. ముందుగా అచ్చమాంబ అంటే ఎవరు? బ్రహ్మం గారు తల్లికి కాలజ్ఞానం బోధించిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బనగాంపల్లికి వచ్చారు. మధ్యాహ్నం అంతా చాలా తిరిగి ఆ రోజు రాత్రి ఒక ఇంటి అరుగు పైన అలా పడుకునిపోయాడు. ఆ ఇంటి యజమానియే మన అచ్చమాంబ. ఆమె పొద్దున్నే బ్రహ్మం గారిని లేపి మాట్లాడింది. అప్పుడు బ్రహ్మం గారు ఏదైనా పని ఉంటే ఇవ్వమని అడగగా అచ్చమాంబ ఆవులను కాసే పని ఇచ్చింది. అయితే బ్రహ్మం గారు పశువులను రావులకొండ అనే ప్లేస్ లోకి తీసుకువెళ్లి అవి మేసే టైంలోనే అక్కడే ఒక గృహలో కూర్చొని కాలజ్ఞానం రాయడం మొదలు పెట్టాడు. అయితే గోవులు ఎటు పోకుండా తన మంత్రశక్తితో ఒక వలయం ఏర్పాటు చేసి అవి ఆ వలయం దాటకుండా అందులోనే మేసేలా చేశాడు. అలా ఒకరోజు అచ్చమాంబ బ్రహ్మం గారిని అనుసరిస్తూ వెళ్ళింది. అప్పుడే బ్రహ్మం గారు ఏదో ఏకాగ్రతతో రాయడాన్ని చూస్తుంది. ఆమె అక్కడే తింటున్న గోవుల యొక్క ప్రవర్తన కూడా చూసి ఆమె తను ఒక సాధారణ మనిషి కాదు, ఒక జ్ఞాని అని అర్థం చేసుకుని బ్రహ్మం గారి దగ్గరికి వెళ్లి, ఇన్ని రోజులు మీరొక జ్ఞాని అని నాకు తెలియకుండా మీతో సేవ చేయించుకున్నాను, నన్ను క్షమించండి అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మం గారు ఈ ప్రపంచంలో అందరూ నాకు సమానమే అని చెప్తారు. ఆ తర్వాత యాగంటిలో అచ్చమాంబకి జ్ఞానబోధ చేస్తాడు. ఈ యాగంటి అనే ప్లేస్ కి వెళ్లే వాళ్ళు ఉంటే ఇక్కడే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గృహ కూడా ఉంటుంది, చూడండి. పుష్ప 2 మూవీలో కూడా ఆ గృహని చూపిస్తారు. అయితే అచ్చమాంబకి చేసిన కాలజ్ఞాన బోధనని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వేశ్యుల వల్ల అంటే చాలా మంది ప్రజలు భయంకరమైన వ్యాధులకు గురవుతారు. ఇది ఆల్రెడీ జరుగుతుంది, ఆ రోగమేంటో కూడా మీకు తెలుసు. సెకండ్ వన్, వావి వరుసలు క్షీణించి తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని చంపుకుంటారు. ఇది కూడా మనం ఎవ్రీడే న్యూస్ లో చూస్తూనే ఉన్నాము. థర్డ్ వన్, ఇది మెయిన్,
శాంతమూర్తులకు కూడా కోపం వస్తుంది. వివిధ వర్ణాల వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాల్ని ఆచరించి నాశనమవుతారు. 4th వన్, జనుల కడుపులో మంటలు పుడతాయి, నోటిలో బొబ్బులు వస్తాయి, నెత్తురు కక్కుకుంటూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు కూడా అలానే మరణిస్తున్నాయి. ఇప్పుడు గనక చూసుకుంటే చాలా మంది అలానే చనిపోతున్నారు. 5th వన్, మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. ఇవైతే ఇప్పటికీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము కూడా. 6th వన్, ఇది వినండి, ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులు కామపీడితులవుతారు. ఇవైతే రోజులో ఎన్ని చూస్తున్నామో మనకే తెలుసు. 7th వన్, 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగమ్మ కనిపించకుండా పోతుంది అంట. అంటే మనం కల్కి మూవీలో చూసిన సిచ్యువేషన్ వస్తుంది. 8th వన్, వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు అంటే ముస్లిం కింగ్స్ దేవాలయాల్ని దోచుకుంటారు. యాక్చువల్లీ అప్పుడున్న నిజాములు మరియు ఔరంగజేబులు మన తిరుపతి దేవస్థానాన్ని దోచుకోవడానికి వచ్చారు. బట్ వాళ్ళు దోచుకోలేకపోయారు అని కొందరు చెప్తారు. అయితే వీళ్ళంతా తిరుపతి టెంపుల్ ని డైరెక్ట్ గా దోచుకోకపోయినా ట్యాక్స్ రూపంలో మామూలు వసూలు చేసేవారంట. ఇప్పుడు బనగామపల్లి నవాబుకి ఇచ్చిన జ్ఞానబోధ ఏంటో చూద్దాము. అయితే బ్రహ్మంగారి మహిమల గురించి విన్న నవాబు ఆయన్ని స్వయంగా స్వాగతిస్తాడు. అప్పుడు నవాబు బ్రహ్మంగారిని పరీక్షించడానికి తన సైనికునికి ఒక గిన్నెలో మాంసాన్ని వేసుకుని రమ్మని దానిపైన ఒక క్లాత్ ని కప్పి బ్రహ్మంగారికి ఇవ్వమని చెప్తాడు. సైనికుడు కూడా అలానే చేస్తాడు. అప్పుడు బ్రహ్మంగారు ఆ ప్లేట్ పైన ఉన్న క్లాత్ ని తీసేయగానే అందులో పండ్లు ఫలాలు ఉంటాయి. ఇక అప్పుడు నవాబు ఆశ్చర్యపోయి బ్రహ్మంగారిని క్షమించమని అడిగి తనకు బోధన చేయమంటాడు. అప్పుడు బ్రహ్మంగారు బనగామపల్లి నవాబుకి ఇలా జ్ఞానబోధ చేస్తాడు. 1st వన్, ఒక విచిత్రమైన ఈత చెట్టు రాత్రంతా నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 8 సంవత్సరాలు అలానే చేసి ఆ చెట్టు మరణిస్తుంది. ఆ చెట్టు మరణించగానే దేశానికి కరువు కాటకాలు ఏర్పడతాయి. 2nd వన్, కలియుగంలో అదాతృనామ సంవత్సరంలో ప్రతి ఊర్లలో రూపాయికి పిడికెడు బియ్యం అమ్ముతారు. జనమంతా ఆకలితో అరిచి అరిచి చనిపోతారంట. 3rd వన్, బనగామపల్లిలో నవాబుల పాలన క్రమక్రమంగా నశించిపోతుంది అని ఆయనకే చెప్తారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కడప నవాబుకి చెప్పిన జ్ఞానబోధ ఏంటో చూద్దాము. అయితే జీవిత చరిత్ర ప్రకారం బ్రహ్మంగారిని కడప నవాబు రమ్మంటాడు. బ్రహ్మంగారు కూడా వెళ్తారు. అప్పుడు ఆ నవాబు బ్రహ్మంగారిని నా గుర్రం కడుపులో ఉన్న బిడ్డ ఆడనో మొగనో చెప్పండి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మంగారు ఆ గుర్రం కడుపులో మగబిడ్డనే పుడుతుంది అని చెప్పి అండ్ దాని 4 కాళ్ళు తెలుపు రంగులో ఉంటాయి అని చెప్తాడు. అప్పటికీ ఆ నవాబు నమ్మడు. అప్పుడు బ్రహ్మంగారు ఒక తెరను తెప్పించి ఆ గుర్రం చుట్టూ ఆ తెరను కట్టి గుర్రంలో ఉన్న బిడ్డను బయటకు తీసి నవాబుకి చూపిస్తాడు. అలా చూపించిన తర్వాత మళ్ళీ ఆ గుర్రం పిల్లను లోపల పెడతాడు. ఇది చూసిన నవాబు అక్కడికక్కడే ఆశ్చర్యపోతాడు. ఈయన కూడా బ్రహ్మంగారిని క్షమించమని అడిగి జ్ఞానబోధ చెప్పమని అడుగుతాడు. కడప నవాబుకి చెప్పిన జ్ఞానబోధ. 1st వన్, కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను వీరభోగ వసంతరాయలుగా మళ్లీ పుడతాను. 2nd వన్, 14 నగరాల్లో జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావడానికి ఇదే నిదర్శనం. 3rd వన్, మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది అని చెప్పారు. 4th వన్, గోల్కొండ నుండి 2 పిల్లలు పట్టణమేల్తారు అని చెప్పారు. అయితే గోల్కొండను కాకతీయులు ఏలారు, ఆ తర్వాత నిజాములు కూడా ఏలారు. 5th వన్, కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది, దీని తర్వాత చాలా మంది మరణిస్తారు అని చెప్పారు. 6th వన్, రాయలగారి సింహాసనం కంపిస్తుంది. రాయలవారు అంటే శ్రీకృష్ణ దేవరాయలు అని అర్థము. ఇది ఆల్రెడీ జరిగింది. 7th వన్, ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు. ఢిల్లీ ప్రభువు అంటే అక్కడ పాలిస్తున్న సుల్తాన్ అని అర్థం. ఇవే కాదు ఇంకా బ్రహ్మంగారు చాలానే చెప్పారు. ఇక బ్రహ్మంగారు జీవసమాధి అయ్యే ముందు తన కొడుకు గోవిందాచార్యులకి అలాగే భార్య గోవిందమ్మకి కొన్ని మాటలు చెప్పారు. అవేంటి అంటే, ముందుగా గోవిందాచార్యులకి ఏం చెప్పారో చూద్దాం. ఎన్ని రోజులు నేను మనుషులను జ్ఞానం వైపు నడిపించాను, ఇప్పటి నుండి నువ్వే నడిపించాలి అని చెప్పి ఆయనకొక రహస్యం చెప్తాడు. అదేంటి అంటే, గోవింద నీకు ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆమె పేరు ఈశ్వరమ్మ. ఆమె ఒక మహాజ్ఞాని. ఆమె తన మహిమలను చూపించి నాలాగే జీవసమాధి అవుతుంది అని చెప్తారు. ఇదే కాదు, మన సిద్ధయ్య ఉన్నాడు కదా, ఆయనే బ్రహ్మంగారి శిష్యుడు. ఆయన ఒక ముస్లిం. అయితే ఆయన గురించి కూడా బ్రహ్మంగారు గోవిందాచార్యులకు చెప్పారు. సిద్ధయ్య ఒకప్పుడు క్షత్రియుల ఇంట్లో పుట్టాడు, కానీ అప్పుడు గోహత్య చేశాడు. అందువలనే ఇప్పుడు మహమ్మదీయుల ఇంట్లో పుట్టాడు. గోహత్య చేసిన పాపం పరిహారం కోసం ఇప్పుడు నా శిష్యుడయ్యాడు. అతను కూడా చాలా జ్ఞానయోగి అని చెప్తాడు. ఇంకా తన భార్య గోవిందమ్మకి కూడా కొన్ని మాటలు చెప్తారు. అయితే బ్రహ్మంగారు జీవసమాధి అయితారు అన్న వార్త గోవిందమ్మ విని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మంగారు గోవిందమ్మ దగ్గరికి వచ్చి, నాకు మరణం లేదు, నువ్వు ఏమాత్రం బాధపడకు, నువ్వు సుమంగలిలా జీవించు అని చెప్పి నేను మళ్లీ వీరభోగ వసంతరాయలుగా పుడతాను అని చెప్పి ఆమెను శాంతింపపరుస్తాడు. గోవిందమ్మకు చేసిన బోధనలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో మాట్లాడుతుంది అని చెప్తారు. కృష్ణమ్మ ఉప్పొంగి దుర్గమ్మ యొక్క ముక్కు పుడక తాకుతుంది అని కూడా ఇప్పుడే చెప్తారు. ఇంకా లాస్ట్ లో తన ప్రియ శిష్యుడైన సిద్ధయ్యకు కూడా ఇలా చెప్తాడు. అందులో మొదటిది, నేను చనిపోయిన తర్వాత హిందూ రాజ్యాలన్నీ అంతమవుతాయి. అఖండ భారతదేశంలో మహమ్మదీయులు రాజ్యమేలుతారు. ఇది ఆల్రెడీ జరిగింది. మూగల్స్, నిజామ్స్, ఢిల్లీ సుల్తాన్స్ వీళ్ళంతా రాజ్యమేలారు. 2nd వన్, శ్వేతముఖులు దేశాన్ని పాలిస్తారు అనే విషయం కూడా ఇక్కడే చెప్పారు. 3rd వన్, వ్యభిచార వృత్తి అంతరించి వాళ్ళు కూడా పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే ఇవే కాదు ఇంకా చాలా చెప్పారు, కానీ ఇప్పటికే వీడియో లెంత్ చాలా అయింది. ఇంకా అవన్నీ చెప్పాలి అంటే ఎన్ని రోజులు పడుతుందో నాకే తెలీదు.
సో నేనైతే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా లేదా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆంధ్రాలో కందిమల్లయ్యపల్లిలో బ్రహ్మంగారి మఠం ఉంది. అక్కడే బ్రహ్మంగారు జీవసమాధి అయ్యారు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే ఇప్పటికీ బ్రహ్మంగారి జీవసమాధి చూడొచ్చు. ఇంతకీ మీరు అక్కడికి వెళ్లారా? వెళ్తే కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు గనుక మీ వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తిరుపతి మిస్టరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.